అయ్యా తమరు మహర్జాతకులే కానీ సింహలగ్నంలో సింహరాశిలో పుట్టిన వాడి వల్ల తమకు ప్రమాదం ఉంది. కంసుడు చేసిన తప్పు పెనిమిటి చెయ్యడు. అయినా అట్లాంటి వాడు ఈ సీమలో పుట్టుంటాడా శాస్త్రి గారు? అలానే ఉందమ్మా. వాడు మహాజాతకుడు, కోటికొక్కడుంటాడు. ఎక్కడో ఒక చోట పుట్టే ఉంటాడు. ఏంటి శ్రీ ఇంకా రాలేదు? బాగా వచ్చేస్తాడు అత్తయ్య. నువ్వు పూజ మొదలెట్టించి. పూజారి గారు, ఈ రోజు మా అబ్బాయి పుట్టినరోజు. వాడి పేరు మీద స్వామివారికి అర్చన చేయండి. अच्छा, आपका बेटा का नाम क्या है? శ్రీరామ్. సింహరాశి, సింహలగ్నం. రే, మన శత్రువులో ఈ జాతకం ఉన్నవాడు ఎవడో కనుక్కోండ్రా. చెప్పిన వాడికి 10 లక్షలు, చంపి తెచ్చిన వాడికి 1 కోటి రూపాయలు. పశుపతి, మన వాళ్ళందరినీ తీసుకెళ్లి వెతకండి. పిచ్చిదానా, సింహలగ్నం నన్నేం చేస్తుంది? నేను పులినే. పులి బతికేది 20 ఏళ్ళే అనుకుంటున్నాను. అమ్మ అష్టలక్ష్మి, అమ్మ మన వాళ్ళకి ఎదురురామ్మా. ఆ రోజు ఇది ఎదురొస్తేనే కొడుకు చచ్చిపోయిన సంగతి మర్చిపోయినట్టు మా అక్క. దొరకడు, కోటికొక్కడు చస్తే దొరకడు. వాడే టైం చూసుకుని వచ్చి మా బావకి ఎత్తేస్తాడు. ఎక్కడున్నారా నాయనా? చూసుకున్నాను కదా తీసుకెళ్ళి ఇంట్లో ఉంటుంది. వారం 15 రోజులు అయితే you want to cut a rectangular portion in the drawing, you first select the rectangular select tool. In the if you select the picture and commanded edit copy, it will the picture will copy by the clip button. To get a mirror image, అన్ని గ్రామర్ మిస్టేక్లు ఎన్ని మాట మమ్మల్ని కాగత్తాను నేను దాబు చూడడానికి బాగా అనిపిస్తుంది. ఇరుడైనా పెట్టుకెళ్ళిపోవాలి వచ్చాను. ఇది నాకు బాగా చదువురాయి. ఏం చెప్ప పడుకుంటున్నావా? 2 లైన్లు చెప్పలేకపోతుంది పిల్ల. బ్రెయిన్ పని చేయట్లేదు. వేరే వాటికి నిద్రపోవడానికి పని చేస్తున్నాయి అంతే. సిగ్గుండాలి తిడతాను. అంత మాట ఎందుకు తిడుతున్నా అమ్మ తిప్పించుకోవడం అని. ఆడి హీటర్ కట్టేసావా? మరి స్వెటర్ వస్తున్నాను కదా ఇలా తెచ్చాయి. ఎన్ని రోజులు మీరు అడిగారు.
అలా టీవీ చూడటం తప్పించి చదవలేదు రూమ్లో కూర్చుని టీవీ చూడటం కంగారు పడదు మీకు తోడుగా ఆవిడ వస్తుంది ఇద్దరు చూస్తుంది మళ్ళీ సారీ చెప్పేద్దామని ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను గేట్ వేస్తుంది వాడుతూ వెళ్ళి సుశీలం లేకపోయాను కానీ లేచిన మాత్రం సుశీల్ కదరా వాళ్ళు వదినా సేమ్ నేను కూడా ఇలాగే షాక్ అయ్యాను రా పక్క నుంచి వాళ్ళ అన్నయ్య కూడా లేచారు రా నువ్వు చెప్పేది ఏంటంటే నాకే కుమార్ అనిపిస్తుందిరా ఇక వాళ్ళు నిన్ను కొట్టాలనుకోవడమే తప్పే లేదు అలాగని చెప్పి అంతమంది కొడితే చచ్చిపోతాను కదా కాక సరే బడిగా అన్న మా వాడి చేసింది తప్పేనన్నా కానీ ఇంతమంది వచ్చి కొట్టి చంపేసేంత తప్పు మాత్రం చేయలేదన్నా అన్న కావాలంటే మీరు ఒక్కరో ఇద్దరు వచ్చి 2 టెంకి జల్లు చేసి వెళ్ళిపోండి అవసరమైతే నేను 2 ఇస్తాను అంతేగాని కత్తులతో స్టిక్కులతో మనకేంటన్నా పని అన్న బేసిక్ గా మన గొడవలు అంటే ఇష్టం లేదన్నా నువ్వు నన్ను కొట్టడానికి వచ్చావనుకో నేను పడిపోతాను అప్పటికి నువ్వు నా వెంట పడి నన్ను కొట్టాలని ట్రై చేసావనుకో